భగవంతుని విషయానికి వచ్చేసరికి మేము భగవంతుని నమ్ముతున్నాము అంటున్నారు. పిల్లలు తండ్రిని నమ్మడం అన్నది సహజమైన విషయం అది. దాని గురించి మనం అంతగా నమ్ముతున్నామని చెప్పేసి మనం పబ్లిసిటీ ఇవ్వాల్సింది, మాట్లాడాల్సింది ఏమీ లేదు. మనము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, నేను భగవంతుడికి కనెక్ట్ అవుతున్నానా? సో ఇంక ఇప్పటి నుంచి నేను భగవంతుడిని నమ్ముతున్నానన్న విషయం కాదు. నేను భగవంతుడికి కనెక్ట్ అవుతున్నానా? నేను భగవంతుడికి ఆజ్ఞాకారిగా ఉన్నానా అన్నది మనం మాట్లాడుకోవాలి ఇంక ఇప్పటి నుంచి. ఇది కరెక్ట్. అది గనక మాట్లాడుకున్నామంటే ఇంకా కరెక్ట్ గా ధర్మం ప్రకారం వెళ్ళిపోతాం. సో ఇక్కడ భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు సరిదిద్దుకోవడానికి. సో అందుకే బీజం ఇప్పుడు నాటితే కొంతకాలానికి అన్నారు. సో అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పేసి భగవంతుడు నన్ను ఏమీ చేయలేడు, నన్ను ఎవడేం చేయలేడు అని అహంకారం వచ్చేసింది అందరికి. సో అప్పుడు ఏమవుతుంది? ఆ 100 తప్పుల వరకు అక్కడ అవకాశం ఇచ్చి, ఆ తర్వాత స్వదర్శన చక్రము జ్ఞాన మార్గంలో స్వని దర్శించడం అంటే ఒక పద్ధతి. భగవంతుడు ఈ జ్ఞానం తెలుసుకునే ఒక పద్ధతి ఏంటి అని అంటే, మన జీవితంలో వచ్చే అనుభవాలు, సమస్యలు జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచో భగవంతుడు మనకి సమస్య పరిష్కారం చూపిస్తాడు. మనం కొంచెం ప్రశాంతంగా కూర్చుని తలుచుకుంటే, ఆలోచిస్తే మనకే వస్తుంది. మనం ఆ పని పక్కన పెట్టేసి భగవంతుడు ఏం చేయలేదని, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వాళ్ళది తప్పు అన్నప్పుడు మనకు ఆ పరిష్కారం తట్టదు. కానీ నిజంగా కరెక్ట్ గా సమస్య వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చుని, సమస్య వచ్చినప్పుడు ప్రశాంతత ఉండదు అంటున్నారు. ఉండదు కాబట్టి కొంచెం గుళ్ళలోకి వెళ్ళండి, గుళ్ళలోకి వెళ్ళి కాసేపు స్వామివారి దర్శనం చేసుకోండి అని ఆనాడు పెద్దలు గుళ్ళు కూడా కట్టారు. ఇంకా నాకు గుడికి పోవడానికి కూడా టైం లేదనంటే ఇంకెవరేం చేయలేరు. సో మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది, మనకంటూ గుళ్ళు ఉన్నాయి. సో ఒకవేళ ఇంట్లో మనకు ప్రశాంతంగా లేదు అని అన్నప్పుడు కొంచెం సేపు గుడికి వెళ్ళి, సమస్యలు వచ్చినాయి అని వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడానికి ఎలాగో సమయాన్ని కేటాయిస్తున్నాం కాబట్టి ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకుని ఒక్కసారి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించండి. లేదా మీరు ఎవరిని పూజ చేస్తే వాళ్ళ గుడికి వెళ్ళండి. అమ్మవారి అంటే మా అమ్మవారి గుడికి, లేకపోతే స్వామివారి ఏ గుడికని వెళ్ళండి. ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్నప్పుడు మీ బుద్ధికే టచ్ అవుతుంది పరిష్కారం. ఆ పరిష్కారాన్ని అమలు పరిచినప్పుడు మనకు జీవితం యొక్క అనుభవాలు తయారవుతాయి. ఈ అనుభవాలనే విజ్డమ్ అంటారు, విజ్ఞానం అంటారు. అంటే జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకురావడం. తెలుగు భాషలో విజ్ఞానం అన్నారు, ఇంగ్లీష్ భాషలో విజ్డమ్ అన్నారు. సో ఈ రకంగా పాఠాలు నేర్చేసుకోవడం సులువైన పద్ధతి. భగవంతుడు మనకు పరిష్కారం చూపించినప్పుడు, జ్ఞానం చెప్పినప్పుడు ఆచరించేయడం.